ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చిన భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తుంది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతుల్నే మార్చేస్తుంది. నేలల్లో చౌడు శాతాన్ని పెంచడంతో పాటు సహజ లక్షణాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని సాగు భూమి క్రమంగా కోల్పోతుంది. అందుకే పచ్చిరొట్ల పైర్ల సాగుతో ఈ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. మరి ఎలాంటి పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అధిక దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు వాడటం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోతున్నాయి. సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి. ముఖ్యంగా భూమిలో స్వతహాగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నేలను పునరుజ్జీవింపజేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఉంది. మరోవైపు పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. రబీ పంటలు పూర్తవగానే భూసార పరీక్షలు చేయించాలి. అలాగే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు దుక్కులు చేసుకోవాలి. వరి సాగు చేసే రైతులు జనుము, జీలుగ లాంటి పంటలను వేసుకోవాలి. ఎకరాకు పచ్చిరొట్ట విత్తనం 10 నుండి 12 కిలోలు సరిపోతుంది. విత్తిన 40 నుండి 50 రోజుల మధ్యలో అంటే పూత సమయంలో పొలంలో కలియదున్నాలి. ఎకరాకు పచ్చిరొట్ట దిగుబడి 8 నుండి 9 టన్నులు వస్తుంది. 1 టన్ను జీలుగ నుండి 8 నుండి 9 కిలోల నత్రజని వస్తుండగా టన్ను జనుము నుండి 3 నుండి 4 కిలోల నత్రజని వస్తుంది. ప్రతి రైతు ఖరీఫ్ పంటలకు ముందు పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకుంటే భూమిలో సారం పెరిగి పెట్టుబడులు తగ్గుతాయి.